ప్రభు యేసు వర్తమానము వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం 28వ అధ్యాయం 14వ వచనం, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలారా, దావీదు గారి కుమారుడైన సొలొమోను గారు రాజ్య పరిపాలనలోకి వచ్చిన తరువాత దేవుని సన్నిధిలోనికి వెళ్ళి 1000 దహన బలులు అర్పించి ప్రార్థించి ఆ స్థలములో ఉన్నప్పుడు దేవుడు ఆయనకి ప్రత్యక్షమయ్యారు. సొలొమోనో, నీకేం కావాలో కోరుకో అని ప్రభు అడిగారు. ప్రజలను పరిపాలన చేయుటకు జ్ఞానము కావాలని సొలొమోను గారు కోరుకున్నారు. దేవుడు ఆయనకి జ్ఞానమును, దీర్ఘాయువును, ఐశ్వర్యమును దేవుడు ఆయనకు అనుగ్రహించారు. దేవుడిచ్చిన జ్ఞానము చేత సొలొమోను గారు ఈ సామెతల గ్రంథాన్ని రాస్తూ 28వ అధ్యాయం 14వ వచనంలో ఒక అద్భుతమైన మాటను తెలియపరుస్తున్నారు. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. నిజమే, ఈ భూలోకంలో భయము లేని వ్యక్తి ఎవరుంటారు? అందరికీ భయం ఉంటుంది. కొందరికి రోగము అంటే భయం, కొందరికి చీకటి అంటే భయం, కొందరికి దయ్యాలు అంటే భయం, కొందరికి అప్పులు అంటే భయం, మరికొందరికి మార్పు చెందని భర్త త్రాగి వచ్చి కొడతాడేమోనని భయం. ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక అంశాన్ని బట్టి భయపడుతూనే ఉంటారు. ప్రతి వ్యక్తి మరణానికి భయపడుతూ ఉంటారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, సొలొమోను గారు చెప్తున్నది ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైన భయమును గురించి ఆయన చెప్పడం లేదు. భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు అని చెప్తున్నారు కదా. ఆ భయము దైవికమైన భయమును గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఈ భూలోకములో దేవునిని గూర్చిన భయము ప్రజలలో లేదు. అపోస్తులైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు అని అంటున్నారు. నిజమే, ఈ భూలోకములో ఉన్న మనుషులు శరీర సంబంధమైన విషయములను గురించి, శరీర సంబంధమైన మనుషులను గూర్చి భయపడుతున్నారు, కానీ దేవుని గూర్చి భయపడేవారు తక్కువైపోయారు. అందుకే యేసు ప్రభు వారు కూడా చెప్పారు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనంలో ప్రభు చెప్పారు, ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయగల వానికి మిక్కిలి భయపడుడి అని ప్రభు చెప్పారు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్యకు మనం భయపడాలి. దేవునిని గూర్చి నిత్యము మనము భయము కలిగి ఈ భూలోకములో మనం భక్తి చేయాలి, భయము కలిగి ప్రవర్తించాలి. ఈరోజు ఒక వ్యక్తి దేవునికి భయపడితే వచ్చే మేలేమిటో పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానం చేద్దాం. చూడండి, కీర్తనల గ్రంథం 19వ కీర్తన 9వ వచనం, యెహోవా యందైన భయము పవిత్రమైనది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మనిషి దేవునికి భయపడితే ఆ దైవికమైన భయము పవిత్రతలోనికి తీసుకెళ్తుంది. ఒక మనిషిని పరిశుద్ధుడిగా చేస్తుంది. పాపము చేయకుండా, దేవునికి విరోధమైన పనులు చేయకుండా ఒక వ్యక్తి పవిత్రముగా, పరిశుద్ధుడుగా, నిర్దోషిగా ఒక మనిషి జీవించాలి అని అంటే ఆ మనిషికి దేవుడు అంటే భయం ఉండాలి. భయం ఉన్నప్పుడు తప్పు చేయం, భయం ఉన్నప్పుడు తప్పుగా మాట్లాడం, భయం ఉన్నప్పుడు మన జీవితంలో చాలా యథార్థవంతులుగా మనం బ్రతుకుతాం.
యేసు ప్రభు సిలువలో వేలాడుతున్నప్పుడు ఒక ప్రక్కనున్న దొంగ మాట్లాడుతున్నాడు, నువ్వు దేవుడు అయితే, నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు దించుకుని నన్ను కూడా దించు అని అన్నాడు. మరొక ప్రక్కనున్న రెండవ దొంగ వెంటనే మొదటి దొంగతో మాట్లాడుతున్నాడు, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలమును పొందుతున్నాము, నీవు దేవునికి భయపడవా? దేవుడంటే నీకు భయం లేదా? మన ఇద్దరం దొంగతనం చేశాం, మనకి శిక్ష సమంజసమే. ఆయన దేవుడు, ఆయన ఏ తప్పు చేయలేదు, ఆయన పరిశుద్ధుడు, ఆయన ఎదుట ఇలా మనం మాట్లాడకూడదని రెండవ వాణిని గద్దించెను అని బైబిల్లో రాయబడి ఉంది. ఈరోజు నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, దైవికమైన భయము మనం కలిగి ఉన్నప్పుడు మనం పరిశుద్ధంగా ఉంటాం, మన మాటలు పరిశుద్ధంగా ఉంటాయి, మన చూపులు పరిశుద్ధంగా ఉంటాయి, మన ఆలోచనలు పరిశుద్ధంగా ఉంటాయి. తప్పు చెయ్యాలి అంటే భయపడతాం, పాపమునకు దూరముగా పారిపోతాం. అలా పారిపోవాలి అంటే హృదయంలో దైవికమైన భయం ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో యోసేపు అనే ఒక యవనస్తుడు ఉన్నాడు. ఈ యోసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళిన పోతీఫర్ గారి ఇంటిలో ఉన్నాడు. ఆయనను బట్టి దేవుడు పోతీఫర్ను ఆశీర్వదించడం ప్రారంభించాడు. పోతీఫర్ కూడా తనకు కలిగిన సమస్తమును, తన భార్య తప్ప సమస్తము యోసేపు చేతిలో పెట్టాడు. అయితే పాపము చేయుటకు పోతీఫరు భార్య ప్రేరేపించిన పాపము దగ్గర నుండి పారిపోయాడు. కారణం ఒక్కటే, దేవుడంటే భయం. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి భయపడే వ్యక్తి పాపము నుండి పారిపోతాడు, పవిత్రంగా జీవిస్తాడు, పరిశుద్ధంగా జీవిస్తాడు. భయం లేనటువంటి వాళ్ళు, అయ్యా మా ఫ్రెండ్స్ చెప్పారండి తాగాను, పలానోళ్ళు చెప్పారు ఈ పని చేశానని మనుషుల మెప్పు కొరకు తంటాలు పడతారు. భయం ఉన్న వ్యక్తి ఏ వ్యక్తికి లొంగడు, తన జీవితాన్ని పవిత్రంగా కాపాడుకుంటాడు. మరి ఇంకొక మాటను జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానం చేద్దాం. చూడండి, కీర్తనల గ్రంథం 111వ కీర్తన 10వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది, యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఒక వ్యక్తి దేవునికి భయపడుట ద్వారా జ్ఞానం కలుగుతాడు. ఎందుకని ఈ లోకంలో చాలామందికి జ్ఞానం లేదు. యాకోబు రాసిన పత్రికలు కూడా ఉంది, మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలెనని వాక్యం చెప్తుంది. జ్ఞానము ఇచ్చేది దేవుడు. ఎవరు దేవుని దగ్గరకు వస్తారో, ఎవరు దేవునికి భయపడతారో, ఎవరు ప్రార్థిస్తారో వారికి దేవుడు జ్ఞానమును దయచేస్తాడు. ఎందుకనగా జ్ఞానము దేవుని దగ్గర ఉంది. వాక్యంలో రాయబడిన మాట, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి అని వాక్యంలో రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి భయపడుట ద్వారా జ్ఞానము కలిగిద్ది. మరి ఇంకొక మాటను పరిశుద్ధ గ్రంథంలో నుండి చదువుదాం. చూడండి, యెషయా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనంలో రాయబడి ఉంది, యెహోవా యందలి భయము ఐశ్వర్యము అని వాక్యంలో రాయబడి ఉంది. అనగా ఒక వ్యక్తి దేవునికి భయపడుట ద్వారా ఐశ్వర్యవంతుడవుతాడు, ఆశీర్వదించబడతాడు. అతనికి ఇవ్వబడిన ప్రతి వాగ్దానము నెరవేర్చబడుతుంది. ఆదికాండం 22వ అధ్యాయాన్ని మనం చదివితే దేవుడు అబ్రహాము గారిని తన కుమారుడైన ఇస్సాకును తీసుకొచ్చి బలివ్వమని అడుగుతారు. అబ్రహాము తన కుమారుని తీసుకెళ్ళాడు. ఆ పర్వతం మీద దేవునికి బలివ్వబోతుండగా దేవుడు పిలుస్తాడు, అబ్రహామా ఆ చిన్నవాని మీద చేయి వేయొద్దు. ఎందుకో నేను అడిగితే, దీనిని బట్టి నాకు అర్థమైంది నీవు దేవునికి భయపడువాడవని. కనుకనే దేవుడు వాగ్దానం ఇచ్చాడు, అబ్రహాము గారిని ఆశీర్వదించాడు, అబ్రహాము గారిని విస్తరింపజేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి దేవునికి భయపడితే అతనికి ఇవ్వబడిన ప్రతి వాగ్దానము నెరవేర్చబడింది. దేవుడు అతనిని ఆశీర్వదిస్తాడు, అతని జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఊజు అనే దేశంలో యోబు అనే ఒక మనుషుడు ఉన్నాడు. అతని గురించి వాక్యం చెప్తుంది, దేవునికి భయపడేవాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అందుకే దేవుడు యోబుని ఆశీర్వదించాడు. ఈరోజు ఆశీర్వదించబడాలని ఆశ ఉంది, మంచిదే. దేవునికి భయపడుతున్నారా? ఈరోజు భయము కలిగి మీరు ప్రవర్తిస్తే ధన్యులైపోతారు. భయము కలిగిన వ్యక్తి జీవితంలో పవిత్రత ఉంటుంది. భయము కలిగిన వ్యక్తికి జ్ఞానం అనుగ్రహించబడుతుంది. భయము కలిగిన వ్యక్తి ఆశీర్వదించబడతాడు. మనం కూడా మన జీవితంలో దేవునికి భయపడుతూ భక్తి చేస్తూ మన జీవిత యాత్రను ముందుకు కొనసాగిద్దాం. దేవుడి మాటలను మన వినికుడులు ఆశీర్వదించునుగాక.
ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. దేవుడు మీకు పరిశుద్ధతను, జ్ఞానమును, ఐశ్వర్యమును అనుగ్రహించినట్లు ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, నీ బిడ్డలను దీవించండి అయ్యా. ఈ దినమంతయు కూడా నీ బిడ్డల పనులలో, ప్రయాణాలలో మీరు తోడై ఉండండి. ప్రతి బిడ్డ కూడా నీకు భయపడాలి. ఈ లోకంలో ప్రతి దానికి మేము భయపడుతున్నాం, కానీ భయపడవలసిన నీకు మాత్రం భయం లేకుండా జీవిస్తున్నామయ్యా. నీకు భయపడినప్పుడే నువ్వు మమ్మల్ని ఆశీర్వదిస్తావు, జ్ఞానం ఇస్తావు, పరిశుద్ధతనిస్తావు అయ్యా. నీవు మమ్మలను కాపాడుతావు ప్రభువా. నీ బిడ్డలు నీకు భయపడి అయ్యా నీ సన్నిధిలో ప్రభు ఆశీర్వదించబడే కృపను గ్రహించండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. నన్ను చుట్టుముట్టిన బాధలతో నా హృదయం కలవరపడగా, నా స్వంత జనుల నిందలతో నా గుండె నాలో నీరైపోగా, హక్కున నన్ను చేర్చుకుంటివే, భయపడకంటివే. మిక్కుట ప్రేమను చూపితివే, నన్ను ఓదార్చితివే. ఎరిగియున్నానయ్యా నీకే